ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దానిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూటమి తరపు నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ పొలిటీషియన్ అయినా గానీ, మాజీ మంత్రి అయినా గానీ, ముందు ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ లాయర్ గా కూడా చేశారు. మన కౌన్సిల్ లో గట్టిగా మాట్లాడగల శక్తి ఉంది. అందుకని చెప్పి అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు పక్కన ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1 వేయాల్సి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో చేసిన పనులన్నీ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది మన కూటమి ప్రభుత్వానికి ఒక స్లిప్ టెస్ట్ లాంటిది. అందరూ కూడా జోరుగా ముందుకొచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ జనరల్ ఎలక్షన్స్ కి ఓటేయటానికి ముందుకు వస్తారు కానీ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేసరికి పర్లేదులే అనుకుంటారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఈ రాబోయే 5 ఏళ్ళు కూడా బోల్డంతా అభివృద్ధి చెందాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 నెలల్లోనే మనకి దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 4 లక్షల ఉద్యోగాలు రావటం జరుగుతా ఉంది. ఇప్పుడు మనకి దగ్గర 25 లక్షల ఉద్యోగాలుగా రావటానికి ముందుకి సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా బ్రేక్ అనేది పడకూడదు. ఇది ఇంతకంటే ఫాస్ట్ గా ఎక్స్పోనెన్షియల్ గా పెరగాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ మన పిల్లల కోసం, మన ఫ్యూచర్ కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కూడా అందరూ కూడా ఓట్ అనేది మన ప్రథమ హక్కు. ఓట్ అనేది తప్పకుండా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా వాళ్ళ క్యాలెండర్ లో 27వ తారీఖు మార్క్ చేసుకుని తప్పకుండా వారి పోలింగ్ బూతులు ఎక్కడున్నాయి ఏంటనేది కనుక్కుని ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటేయాలి. వారి పక్కన వారి కొలీగ్స్ గానీ, వారి పిల్లలు గానీ, ఎవరికైతే గ్రాడ్యుయేట్ ఓట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో 2021 తర్వాత గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కూడా 2021 వరకు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ముందుకొచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఎలక్షన్. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పెద్దవారి సభ. ఇప్పుడు బిల్స్ ఏమైతే లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అవ్వాలనుకుంటున్నాయో అన్ని రివ్యూకి లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా వెళ్తాయి. సో అక్కడ మన తరపున మాట్లాడేవారు, మన తరపున ఆలోచించేవారు, డెవలప్మెంట్ గురించే ఆలోచించే వాళ్ళు అందరూ కూడా మనకు అవసరం. అలాంటిది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కంటే బెటర్ క్యాండిడేట్ ఎవ్వరూ లేరు ఇట్లాంటి పొజిషన్ కి. సో అందుకే అందరూ గుర్తుపెట్టుకుని ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెంచాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్.